హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? మేము చాలా బాగున్నాం. ఈరోజైతే మీకు ఒక సూప్ ఐటెం అయితే చూపిస్తున్నానండి. సూప్ అంటే ములక్కాళ్ళు ఎంత మంచిదో మనందరికీ తెలుసు కదండి. ములక్కాళ్ళు చాలా అంటే చాలా హెల్దీ. దాంతో అయితే సూప్ రెడీ చేస్తాను. ముందుగా చిన్న గ్లాసు పప్పు, కందిపప్పు, పెసరపప్పు, లేకపోతే ఎర్రకందిపప్పు మీ ఇష్టము. నేనైతే కందిపప్పు తీసుకున్నానండి. కందిపప్పులో కొంచెం మన ఉల్లిపాయలు, టమాటాలు, మిరియాలు, ఎల్లుల్లిపాయ నేను మర్చిపోయాను, మీరు యాడ్ చేసుకోండి. ఇందులో ఇలాచీ, దాల్చిన చెక్క కూడా వేసాను. ఇంకా పుదీనా వేసేసి అయితే నేను మిక్సీ చేసేసుకున్నానండి. పప్పుతో సహా ఈ మిక్సీ చేసేసుకుని ఇంకా మనం కొంచెం పెట్టాక మిక్సీ చేసుకుంటే ఇలా పేస్ట్ లాగా అవుతుంది. ఇది మనం నెట్ క్లాత్ ఉంటుంది కదండి, మీ ఇంట్లో నెట్ చున్నీ అయినా క్లాత్ అయినా ఏది ఉంటే అది ఇలా వేసుకుని మనం వడగొట్టేసుకోవాలి. అందులో ఏమీ రాకుండా, చెత్త ఏమీ రాకుండా ఇలాగైతే సూప్ లాగైతే రెడీ అయిపోద్దండి. లాస్ట్లో అయితే జీలకర్ర, కరివేపాకు వేసుకుని తాలింపు అయితే పెట్టుకోవాలండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అన్నమాట. నేను ఫస్ట్ టైం ట్రై చేశాను. ఫస్ట్ టైం కూడా బాగా సక్సెస్ అయితే అయ్యానండి. నిజంగా టేస్ట్ అయితే చాలా బాగుంది. మా పిల్లలకైతే నేను సూప్ అంటే వాళ్ళు తినారని నేనైతే చారు అని చెప్పేసి వాళ్ళకి రైస్లో పెట్టేసాను అనమాట. వాళ్ళు పప్పు అడిగారు. పప్పు కాదు, పప్పు ఇవన్నీ మిక్స్ చేసేసాను. చారు చాలా బాగుంటుందంటే మా చిన్నమ్మాయి అయితే బాగా ఇష్టంగా తిన్నది. ఇంకా లాస్ట్లో ఇందులో పులుపు కోసం అయితే మనం లెమన్ అయితే యాడ్ చేసుకోవాలండి. లెమన్ యాడ్ చేసుకుని ఇంకా వేడిగా ఉన్నప్పుడు తాగితే మీకు గొంతుకు నొప్పులు కానివ్వండి, ఎటువంటి అయినా సరే అయిపోతుంది. చాలామంది వేలు డబ్బులు వేసి ఇంకా కాల్షియం బిళ్ళలు అవి కొనుక్కుంటూ ఉంటారు కదండి. అలా కాకుండా ఇలాగ మీరు ట్రై చేయండి. హెల్దీ ఇంకా టేస్టీగా ఉంటుంది. నా వీడియో నచ్చితే లైక్ చేయండి.